సంగారెడ్డి జిల్లా శంషోద్దీన్పూర్ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు అనుమానాస్పద మృతి చెందారు. గ్రామంలో మద్దతుదారులు సహకారం లభించలేదనే అనుమానంతో ఆయన ఉదయం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా శంషోద్దీన్పూర్ గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి చాల్కి రాజు అనుమానాస్పద మృతి చెందారు. గ్రామంలో మద్దతుదారులు సహకారం లభించలేదనే అనుమానంతో ఆయన ఉదయం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. చెప్పండి బాసిత్, ఈ ఘటన వెనుక కారణాలేంటి? దేవిక, సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్పెడపల్లిలో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర సంచలనం రేపింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా నామినేషన్ వేసిన చాల్కి రాజు తెల్లవారుజామున నిన్న చెట్టు ఊరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అయ్యప్ప మాలధార వేసిన రాజు మండలంలోని శంషుద్దీన్పూర్ లో స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో సన్నిధానంలో ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప మాల కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీకి ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థిగా కూడా ఆయన ఆత్మహత్య పాల్పడడం గ్రామంలో విషాద ఛాయలు అందుకున్నాయి. గత 2 రోజులుగా గెలుపు ఓటములపై మద్దతుదారులతో చర్చిస్తున్న రాజు ఆదివారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందుతుంది. అనంతరం అయ్యప్ప మాలధార సన్నిధానానికి వచ్చి ఉదయం 6 గంటలకు బయటకు వచ్చి చెట్టు ఊరేసుకోవడం, ఆయన టవాల్తోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసు నమోదు చేసుకుని రాయకోడ్ ఈ హనుమంతు ఘటనా స్థలాన్ని చేరుకొని కూడా నిన్న దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ను కూడా తీసుకొచ్చారు. ఇది ఆత్మహత్యనా లేకపోతే ఈ ఆత్మహత్య కారణాలు ఏందని కోణంలోనే పోలీసులు విచారణ చేపట్టారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాసిత్.